ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా. పూర్తిగా వినండి వదిన. మావయ్య ఈ విషయం అందరి ముందు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సింది తన తండ్రి తనను ఒప్పుకోవడం. అది ఈ 4 గోడల మధ్య అయినా మన నలుగురు ముందు జరిగినా చాలు. కట్టుబట్టలతో మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అవునక్క, నాకీ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. నేను అనాథని కాదు అని నాకైనా తెలిసేలా చెప్పమని చాలు. నేను అనామకుణ్ణి కాదు, నాకు ఒక కుటుంబం ఉంది అని మిమ్మల్ని తలుచుకుంటూ దూరం నుంచే చూస్తూ బ్రతికేస్తానక్క. నాన్నని ఒక్కసారి నువ్వు నా కొడుకువేరా అని చెప్పమనండి చాలు. చెప్తా. ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర. వీళ్ళని ఇంట్లోకి రానిచ్చినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని అనుమానం వచ్చింది. అందరూ కలిసి కట్టకట్టుకొని మాకు ఎంత ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడే ఈ విషయం అత్తయ్యతో చెప్పి రచ్చ చేస్తాను. అక్క, చెప్పుతాం. చెప్పు కేదార్. మా ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంది, బయటకు వెళ్తున్నాం. వచ్చేసరికి లేట్ అవుతుంది. కనిపించుకుంటే కంగారు పడతారేమో అని చెప్పడానికి వచ్చాం. మీరు ఈ ఇంటి పెద్దలు, మరి కాసేపు కనిపించకుంటే కంగారు పడిపోయి వెతుక్కోవడానికి. ఎక్కడికైనా వెళ్ళి బోరేగండి. పెద్ద చెప్పొచ్చారు. నిషిక, వాళ్ళు చెప్పడానికొచ్చింది నాకు. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు. సరే, మీరు వెళ్ళండి. దాత్రి, పద. చూసారా అత్తయ్య, వాళ్ళని బొక్క మాట అనగానే వదిన ఎలా రియాక్ట్ అయిందో?
చూస్తున్నామ్మీ. వీళ్ళు ముగ్గురు మనకు తెలియకుండా ఏవో మంతనాలు జరుపుతా ఉన్నారు. అవునమ్మీ, ఎంత ఆలోచించినా వీళ్ళు ఏం చేస్తున్నారో అంతు పట్టడం లేదే. ఆవిడేమో డబ్బుల బ్యాగ్ లోపల పెట్టాను అంటోంది. ఉమ్, వీళ్ళేమో అంత పెద్ద బాక్స్ తీసుకుని ఫంక్షన్ కని బయటికి వెళ్తున్నారు. ఆ, నాకెందుకో ఆ చెక్కుని డబ్బుల్ని తీసుకొని వీళ్ళు బయటికి వెళ్తున్నారు అనిపిస్తోంది అత్తయ్య. అవును పెద్దమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ ఇందాక వదిన కావాలంటే లాకర్లో చూసుకోండి అన్నది కదా, వెళ్ళి చూస్తామని చెప్దాం. ఏమైందత్తయ్య? నువ్వు ఆగమ్మీ. అన్నిటికీ కౌశికి మీద యుద్ధం ప్రకటించాలంటున్నావు. అట్లా అన్నీ మొహం మీద అడగకూడదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది. ఇదంతా కౌశికి కట్టిన కోట. అందుకే కౌశికి కోపం తెప్పించకుండా లౌక్యంతో నడుచుకోవాలా. మరి ఇప్పుడు ఎలా అత్తయ్య? వాళ్ళు డబ్బు తీసుకొని ఇల్లు దాటిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యండి. ఉమ్. ఆ, అల్లుడు, నీ కార్ తాళం ఇటివ్వు. నాదా? ఆ, పదండి. ఇగో జగదాత్రి, మనం వెళ్తుంది ఫంక్షన్కి కాదని తెలిసిపోయిందంటావు దాత్రి? తెలిసే ఛాన్సే లేదు, నువ్వు కంగారు పడకు. పెండ్లైనాక మొదటి తూరి బయటికి పోతా ఉండారు. ఈ బండి మీద ఏం పోతారులే గాని, ఇదిగో ఆ కార్ తీసుకొని పోండి. కారా? ఆ, తీసుకోండి, పర్లేదు. థ్యాంక్స్ అత్తయ్య. భద్రంగా పోయిరండి. సరే అత్తయ్య. ఉమ్. ఎందుకు దాత్రి కార్ తీసుకోమన్నావు? మనం బైక్ మీద ఏజెన్సీకి వెళ్ళడం ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది కదా. అదే కార్ అయితే ఎవరికి కనిపించమని తీసుకోమన్నాను. ఇంత తెలివైన భార్యతో బ్రతకడం కష్టమే. మావయ్య గారు నిన్ను కొడుగ్గా ఒప్పుకునేంత వరకు భరించు చాలు. అవును, అప్పటిదాకే కదా. ఆ? ఆ, ఏం లేదు. హ్మ్. వాళ్ళ నాపి ఆ బాక్స్ లో ఏముందో చూస్తారనుకుంటే కార్ ఇచ్చి షికార్కి పంపించారేంటత్తయ్య? చెప్తా. అల్లుడు గారు, ఈ బైక్ తీసుకొని వెనక పోండి. వాళ్ళు ఫంక్షన్కి కాకుండా బ్యాంకుకి వెళ్ళినా వేరే చోటుకు వెళ్ళినా డబ్బులు దాయడానికే అని అర్థం అవుతుంది. పా. అప్పుడు సాక్ష్యాలతో సహా వాళ్ళని పట్టుకొని కౌశికిని నిలదీయొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.